గగన్ ఉదయ్ని ఏడ్పించడానికి వృక్షాసనం వేయమనగానే ఉదయ్ వృక్షాసనం వేస్తాడు. భూమి ఉదయ్ దగ్గరికి వచ్చి ఏంటండి వృక్షాసనం ఎందుకు వేశారు అని అడుగుతూ ఉంటుంది. బ్రో ఇలాగే చెప్పాడు, డ్యాన్స్లో ఆసనాలు కూడా ఉంటాయా అని అడుగుతుండగా అవునండి, అసలు మీరు ఆయన్ని ఎలా నమ్మారు, ఎలా ఇంతసేపు వృక్షాసనంలో నిలబడ్డారు? నేను ఆయన్ని ప్రేమించాను, ఆయన నన్ను ప్రేమించారు, ఆయన నీ డ్యాన్స్ నేర్పిమంటే ఇలాగే చేస్తారు, మీరు అనవసరంగా కష్టపడుతున్నారు, వెళ్ళిపోండి అని అంటూ ఉండగా నన్ను ఇంత ఫూల్ చేస్తాడా అని అంటూ కోపంగా గగన్ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా కాళ్ళు పట్టేశాయి ఉదయ్కి. నడవలేకపోతూ ఉంటాడు ఉదయ్. అప్పుడే గగన్ నవ్వుకుంటూ అక్కడికి వస్తాడు. నన్ను ఇంత మోసం చేస్తావా బ్రో, నాలాంటి బ్రాడ్ మైండెడ్ వాడిని మోసం చేస్తావా అని ఉదయ్ నిలదీస్తూ ఉండగా సహనం అనేది అన్నింటికీ అవసరం, నీకు సహనం ఎంతుందో తెలుసుకోవడానికి మాత్రమే నిన్ను ఆసనం వేయించాను అని అంటూ ఉంటాడు గగన్. ఓహో, నా సహనానికి పరీక్ష పెడుతున్నావా, అందుకే నీలాంటి వాడికి కూడా మీ అమ్మకి జరిగిన సత్కారమే జరుగుతుంది అని నోరు జారుతాడు ఉదయ్. దాంతో కోపంతో కల్లెర చేస్తాడు గగన్. మా అమ్మకి ఏం జరిగింది అని అడుగుతూ ఉండగా ఆయన ఏదో ఉక్రోషంలో అన్నాడు బావా వదిలే అని భూమి అంటూ ఉంటుంది. చెప్పరా చెప్పు అని ఉదయ్ గుండెలపై బాదుతూ అడుస్తూ ఉంటాడు గగన్. అది మీకు తెలిసిందే కదా బావా, గుళ్ళో అపూర్వ అత్తయ్యకి గుండు కొట్టించాలని చూసింది కదా, అదే చెప్పారంతే అని అంటూ ఉంటుంది భూమి. అవునవును అంతే అని ఉదయ్ కూడా అంటూ ఉండగా గగన్ కోపంగా ఒకరినొకరు సపోర్ట్ చేసుకోమని చెప్పట్లేదు, ఒకరు చెప్పింది ఇంకొకరు వివరించమని చెప్తున్నాను, నాకు తెలిసింది కాదు అంటుండగా నిజంగా అదే బ్రో అని అబద్ధం ఆడిస్తాడు ఉదయ్. ఓహో అవునా, అదెక్కడా, ఏ చోట అని అంటుండగా ఇంకెక్కడ, భూమి ఇంట్లో అని నోరు జారుతాడు ఉదయ్. దాంతో గగన్కి కన్ఫర్మ్ అయిపోతుంది. ఇక ఉదయ్ గొంతు పట్టుకొని వెనక్కి నెట్టేస్తూ గోడకి ఆనించి ఉదయ్కి ఊపిరాడకుండా చేస్తూ మా అమ్మకి ఏం జరిగిందో నువ్వు చెప్తావా, భూమి చెప్తుందా, ఎవరో ఒకరు చెప్పే వరకు నిన్ను బయటికి కదలనివ్వను, నీ కాళ్ళు చెయ్యి విరిచేస్తాను, మా అమ్మకి జరిగిన అన్యాయం గురించి తెలుసుకోవడానికి నేను ఎవరినైనా చంపేస్తాను అని ఇంకా ఉదయ్ గొంతుపై పట్టు బిగించి ఉదయ్ని గాల్లోకి లేపుతాడు గగన్. ఉదయ్ ఊపిరాడక కొట్టుకుంటూ ఉంటాడు. బావా వదిలే, ప్లీజ్ బావా వదిలే అని అంటూ ఉండగా నాకు తెలిసి తీరాల్సిందే, నేను ఎవరినైనా చంపడానికి సిద్ధంగా ఉన్నాను, నాకే జరిగినా నేను ఊరుకోగలను, కానీ మా అమ్మకి ఏదైనా జరిగితే నేను ఊరుకోనని నీకు కూడా తెలుసు భూమి, చెప్తావా వీడిని చంపుతావా అని గగన్ కోపంగా అరుస్తుండగా చెప్తాను అని గట్టిగా అరుస్తుంది భూమి. దాంతో ఇంకా కోపంగా గగన్ ఉండడంతో ఆ రోజు నేను ఆపాను బావా అని భూమి అంటుండగా ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఒక్కసారిగా ఉదయ్ని వదిలేగానే కింద పడి ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ ఉంటాడు ఉదయ్. ఆ రోజు అపూర్వ శారదాకి చేసిన అవమానమంతా గగన్కి చెప్పగానే కోపంగా కన్నీళ్లతో అక్కడి నుండి ఉగ్రరూపం దాల్చి గగన్ కారు మీదికి దూకి కారులో ఎక్కి కూర్చుంటాడు. బావా ప్లీజ్ ఆగు బావా అని భూమి ఎంత ఆపి కారు తీయాలని చూసినా కూడా గగన్ వినడు, దూసుకు వెళ్ళిపోతాడు. ఏడుస్తూ భూమి శరత్ చంద్రకి కాల్ చేస్తుంది. ఇక అక్కడ శరత్ చంద్ర ఆ గాజుని పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఎస్ఐనే చంపింది ఒక ఆడదన్నమాట, ఆడదానికి ఆడదే సుపారీ ఇస్తుంది, అంటే నా శోభని చంపింది కూడా ఈ ఆడదా, లేదంటే సుపారీ ఇచ్చిన ఆడదా, నా శోభ హత్య వెనకాల ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారన్నమాట అని శరత్ చంద్ర అనలైజ్ చేస్తూ ఉండగా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఫోన్ రింగ్ అవుతుంది బావా అని అపూర్వ అంటూ ఉండగా నాకు శోభనే ముఖ్యం, ఏ ఫోన్ కాదు అంటుండగా ఫోన్ కట్ అయిపోతుంది. మళ్ళీ భూమి ఏడుస్తూ కాల్ చేస్తుండగా భూమి అయ్యుంటుంది బావా అనగానే ఫోన్ చూసి భూమియే అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు శరత్ చంద్ర. నాన్న ఈ ఒక్కసారి నా మాట వినండి అని ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది భూమి. ఏంటి ఏమైంది చెప్పమ్మా అని కంగారుగా శరత్ చంద్ర అడుగుతూ ఉండగా ఏడుస్తుండే శారదా అత్తయ్యకి మీరు చేసిన అవమానం బావకి తెలిసింది, ఆవేశంగా ఇంటికి బయలుదేరాడు, గొడవ
గొడవలు వద్దు నాన్న, మీరు అపూర్వ పిన్ని అక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది భూమి. నా శత్రువు నా ఇంటికి వస్తుంటే నన్ను పారిపోమ్మంటున్నావా, వీల్లేదు అంటూ కాల్ కట్ చేసి రివాల్వర్ పట్టుకొని కిందికి దిగగానే గగన్ కారు దిగి దూసుకొస్తూ ఉంటాడు. షూట్ చేస్తాడు శరత్చంద్ర. గగన్ తప్పించుకోగానే గుమ్మడికాయ పేలిపోతుంది. మళ్ళీ షూట్ చేయగా గగన్ తప్పించుకోగా ఫ్లవర్ వాజ్ పేలిపోతుంది. హడావుడిగా గగన్ వచ్చి శరత్చంద్ర చేతిలో నుండి గన్ లాక్కుంటాడు. నన్ను, నా బావని చంపాలని చూస్తున్నావా అని అపూర్వ అంటుండగా, మా అమ్మకి జరిగిన అవమానానికి కారణం నువ్వే కదా అని అంటూ, ముందు నువ్వు, నీ వెనకాలే మీ ఆయన కూడా పైకి వచ్చేస్తాడు అని అంటుండగా గొడవని చూసి కేపీ చెర్రీ కూడా అక్కడికి వస్తారు. అప్పుడు కేపీ అడ్డుకోవాలని ట్రై చేస్తుంటే, మా అమ్మ అవమాన పడుతుంటే కళ్ళప్పగించి చూసావు కదా అని అంటూ కేపీని నెట్టేగా కేపీకి దెబ్బ తగులుతుంది. అన్నయ్య ప్లీజ్ వదిలేయ్ అని అంటూ చెర్రీ వేడుకుంటూ ఉంటాడు. అయినా వదలకుండా, మా అమ్మకి జరిగిన అవమానానికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను అని అంటూ ఉండగా, వీళ్ళ ప్రాణాల కోసం కాదన్నయ్య, వీళ్ళని చంపి నువ్వు జైలుకు వెళ్ళి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని చెర్రీ చెప్పగానే ఆలోచనలో పడిపోయి గగన్ కాస్త శాంతిస్తాడు. ఇక మళ్ళీ గగన్ కోపంగా చూస్తూ ఉండగా చెర్రీ ఆ రివాల్వర్ని తన వైపు గురిపెట్టుకొని, నేను ఆ రోజు అక్కడే ఉన్నాను, నాది తప్పే కదా, ముందు నన్ను చంపు అని చెర్రీ అంటూ ఉండగా, ఇంతకు ముందు నువ్వు చెప్పిన మాటకి నాకు అంగీకారం అనిపించింది. వీళ్ళని చంపి నా లైఫ్ నేను రిస్క్ చేసుకోలేను. వీళ్ళ కోసం నువ్వు సమితలా మారవద్దు, కానీ నేను ఊరికనే ఇక్కడ నుండి వెళ్ళను. మా అమ్మకి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునే వెళ్తాను అంటూ అపూర్వాని శరత్చంద్రాని చూస్తూ శరత్చంద్ర సోఫాలో పడేలా వెనక్కి నెడుతూ, ఈరోజు ప్రాణాలు తీసుకొని పోతే ఒక్క నిమిషంలో పోయే ప్రాణం ఏమవుతుంది, కానీ మా అమ్మకి జరిగిన అవమానానికి ఇక్కడ అందరూ బాధ అనుభవించాలి అని అంటూ గోరెంటాకు అని గట్టిగా అరుస్తాడు గగన్. చెప్పు బాబు అంటూ ఉండగా, ఇక్కడ నేను ఎవరి ప్రాణాలు తీయొద్దంటే నేను చెప్పినట్టు చెయ్యి అని అనగానే, సరే బాబు అంటుంది గోరెంటాకు. వద్దు అని శరత్చంద్ర అంటూ ఉండగా, ఆ బాబు మాట మీద నిలబడేలా ఉన్నాడు, ఆగండల్లుడు గారు అని అంటూ ఉండగా, ఈ శరత్చంద్రని ఆ పిల్లర్కి కట్టయి అని అనగానే, రెండల్లుడు గారు అంటూ పిల్లర్కి శరత్చంద్రని కట్టేస్తుంది. అన్నయ్య అంటుండగా, నీ ప్రతి మాట నేను వినను అని గగన్ హెచ్చరిస్తాడు. దాంతో చెర్రీ సైలెంట్ అయిపోతాడు. ఇక శరత్చంద్రని పిల్లర్కి కట్టేశాను బాబు అని అంటూ ఉంటుంది గోరెంటాకు. ఇప్పుడే అసలు ఘట్టం మొదలవనుంది అంటూ, ఆ రోజు మా అమ్మకి జరిగిన అవమానమే ఈరోజు అపూర్వకి జరగాలి అని అంటుండగా, నో వీల్లేదు అని అపూర్వ అరుస్తుంది. అయితే చావు నా చేతిలో, నీ పుర్ర పేలిపోవాలా, నేను చెప్పినట్టు వింటావా? నేను నీ అంత దుర్మార్గుణ్ణి కాదు, నీలాగా అట్టహాసంగా ఏర్పాట్లు చేయను. నీ అంతట నువ్వే నీ బొట్టు గాజులు చెరుపుకొని పగలగొట్టుకొని నీ తాళి తెంచాలి, లేదంటే నీ పుర్రే నా చేతిలో పేలిపోతుంది అని గగన్ అంటూ ఉండగా, వద్దపూర్వ నువ్వు చెయ్యొద్దు అని అంటూ ఉండగా అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది. చేస్తావా చస్తావా అనగానే అపూర్వ కింద కూర్చొని తన బొట్టు చెరుపుకొని గాజులని పగలగొట్టుకుంటుంది. తాళి కూడా తీయబోతూ ఉంటుంది. ఇక అపూర్వ తాళి తీయకుండా భూమి కాపాడగలదా? గగన్పై ప్రతీకారం శరత్చంద్ర అపూర్వ తీర్చుకుంటారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.